నా నమస్కారం. ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను మీ అందరిని కూడా ఒక మాట కోరుతున్నా. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత మెచ్యూరిటీ, ఎంత పరిణతి రావనో అంత పరిణతి రాలేదు. అందువల్ల ఏ ఏ దేశాలలో అయితే ఆ పరిణతి వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు దూసుకొని పోతున్నాయి. మన దేశంలో కూడా ఆ పరిస్థితి రావాలని నేను కోరుతా ఉన్నా. మీ అందరికి నేను మనవి చేసేది, ఎలక్షన్ వస్తుంది, ఏం జరుగుతుంది? పార్టీకి ఒక వ్యక్తి నిలబడతారు, వాళ్ళ వెనకాల వాళ్ళ పార్టీలు ఉంటాయి. అక్కడ కొద్దిగా ఇబ్బంది కాకుండా చూడండి హరీష్. జనరల్గా వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు లెక్క పెడతారు, ఆడికి దుకాణం బంద్ అయిద్దని మీరు అనుకుంటారు. యాక్చువల్గా దుకాణం బంద్ కాదు, ఆ రోజే షురు అవుతుంది. వచ్చే 5 సంవత్సరాల కోసం మన రాష్ట్ర భవిష్యత్తును, సంగారెడ్డి నియోజకవర్గ భవిష్యత్తును, మనందరి తలరాతను ఈ ఎన్నిక రాస్తుంది. అందువల్లనే నేను మీతో కోరేది, నేను చెప్పే 4 మాటలు మీరు శ్రద్ధగా విని, మీరు టౌన్ వాళ్ళైతే మీ బస్తీలలో, మీరు గ్రామాల నుంచి వచ్చినట్టయితే మేము ఈ గ్రామాలలో చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తద్వారా మంచి ఏందో చెడ్డేందో తేల్చి మీరు ఓట్లు వేసినట్టయితే మనకు మంచి జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం మన ఓటు. ఆ ఓటు సద్వినియోగపరిస్తే లాభం జరుగుతుంది, వేరే అల్లాటప్పగా వేస్తే ఇబ్బంది కూడా వస్తుంది. కాబట్టి ఓటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందే పుట్టింది. బీఆర్ఎస్ చరిత్ర మీకు అందరికీ కూడా తెలుసు. అట్లనే కాంగ్రెస్ నుంచి ఎవరో ఒక ఆయన ఉన్నాడు, బీజేపీ కూడా ఒక ఆయన ఉండొచ్చు, ఇండిపెండెంట్ కూడా ఓడో ఇద్దరు ఉండవచ్చు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. 15 సంవత్సరాలు హోరాహోరీగా పోరాటం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకొని పేగులు దిగేదాకా కొట్లాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. అది మీ అందరికీ తెలుసు. 1956 వరకు మన తెలంగాణ మనకే ఉండే, కానీ జబర్దస్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సిటీ కాలేజీలో ఒక 7 విద్యార్థులను కాల్చి చంపేసి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం జరుగుతుంటే కూడా ఫజల్ అలీ కమిషన్ తెలంగాణ రాష్ట్రం ఉండాలని రికమెండ్ చేసింది. దానికి విరుద్ధంగా, ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్కు విరుద్ధంగా తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా తెలంగాణను జబర్దస్తిగా ఆంధ్రలో కలిపినారు. 58 సంవత్సరాలు మనం చాలా గోసపడ్డాం, చాలా బాధలు పడ్డాం. మన ఉద్యోగాలు మనకు దక్కలే, మన నీళ్లు మనకు దక్కలే, మన కరెంటు మనకు దక్కలే, చాలా అవస్థలు జరిగినాయి. మంచినీళ్ళకు కూడా ఎంత బాధపడ్డామో మీకు తెలుసు. సంగారెడ్డి పట్టణంలో, సదాశివపేట పట్టణంలో మంచినీళ్ళకి ఎంత గోస ఉండే మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో మనకు జరిగిన అన్యాయం అది. బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మీ ఆశీర్వచనంతో అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన మీరు బేరీజ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బేరీజ్ వేస్తే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎప్పుడు ఏం జరిగింది అనేది.
బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మేము చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసినాం. 2014లో ఎన్నికల ముందు హైదరాబాద్లో తెలంగాణ భవన్లో మేమందరం కూడా సమాలోచన చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తూ ఉన్నాం. కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉండిరి. నేను వాళ్ళని అడిగిన, అసలు మనం పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్లు పెన్షన్లు ఎందుకు ఇస్తాయి? కాంగ్రెస్ గవర్నమెంటు 200 రూపాయల పెన్షన్ ఇచ్చింది. అది ఎవరికి సరిపోతుంది, దేనికి సరిపోతుంది? ఈ పెన్షన్ తమాషాకి ఇస్తామా, దానికి ఏమైనా అర్థం ఉందా అని నేను అడిగిన. మీరు ఏం కోరుతున్నారు సార్ అని వాళ్ళు అడిగింది. నేను ఒకటే మాట చెప్పిన, మన సమాజంలో మన సంఘంలో మనతో పాటు ఉండే వాళ్ళే మన వాళ్ళే కొందరు అనుకోకుండా కొన్ని బాధలకు గురవుతారు. ఒక అమ్మాయి మంచిగా ఉండి ఆమె భర్త చనిపోవచ్చు. అట్లనే ఇంకో అమ్మాయి భర్త వదిలేస్తే ఒంటరి మహిళగా ఉండవచ్చు. కొంతమంది పెద్దవాళ్ళు అయితే వృద్ధులైపోతే వాళ్ళకు ఆలన పాలన ఉండొచ్చు, లేకపోవచ్చు. అట్లనే ఇప్పుడు ఇలా మనం అందరం బాగున్నాం, భగవంతుని దయ ఈరోజు బాగున్నాం. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా కాలు చేయి పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా ఎవరైతే విధి వంచితులైతారో, బాధలకు గురవుతారో వాళ్ళని కాపాడే బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. కాబట్టి 200 రూపాయలు దేనికి సరిపోద్దండి అని అడిగిన. నేను, మీరు ఏం కోరుతున్నారని అడిగిన నన్ను. వాళ్ళు పెన్షన్ అంటూ ఇస్తే కనీసం ఆ పెన్షన్ వాళ్ళు బిర్యానీ తినకపోయినా 2 పూటల పప్పో పులుసో వాళ్ళది వాళ్ళు తిని ఇంకోనికి మోతాదు లేకుండా ఉండాలి అని చెప్పినండి. అప్పుడు అన్ని లెక్కబెట్టి వాళ్ళందరూ ఒక 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన 600 ఏ మూలకు చాలది, ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. రెండవ టర్మ్లో రాష్ట్రం యొక్క సంపద పెరిగింది కాబట్టి దాన్ని 2000 చేసినాం. ఈరోజు నేను సంగారెడ్డి సభలో ప్రకటిస్తా ఉన్నా, ఈ ఎన్నికల తర్వాత డెఫినెట్గా పెన్షన్ 5000 రూపాయలకు తీసుకొని పోతామని మనవి చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ గవర్నమెంట్లో మొట్టమొదటి టర్మ్లో మేము సొంతంగా చేయకుండా ఆర్థిక నిపుణులతోని పెద్దలందరితో మాట్లాడి ఒక లైన్ వేసుకున్నాం. ఈ తెలంగాణ ఎట్లా ముందలపడాలి, ఎట్లా బాగుపడాలని 2-3 నెలలు చర్చించి ఒక లైన్ తీసుకున్నాం. తెలంగాణ వచ్చిన టైంలో మనం చెట్టుకోవులు గుట్టకోవులు ఉన్నాం, చాలా బాధలలో ఉన్నాం. కాబట్టి పేదల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినాం. అందులో పెన్షన్లు పెంచినాం, అట్లనే అనేక కార్యక్రమాలు చేసినాం. అవన్నీ మీ గ్రామాలలో మీ కళ్ళ ముందు ఉన్నాయి. కంటి వెలుగు అని ఒక ప్రోగ్రాం వస్తుంది, మనం ఎప్పుడైనా అనుకున్నామా? మొత్తం రాష్ట్రంలో ప్రతి బస్తీకి ప్రతి ఊరికి కండ్ల వైద్యులను పంపించి 3 కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి 80 లక్షల మందికి ఫ్రీగా అద్దాలు ఇచ్చినాం. పేదింటి ఆడపిల్లల పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి అనే పేరు పెట్టి, షాదీ ముబారక్ అని పేరు పెట్టి 1 లక్ష రూపాయలు ఇలా అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆడపిల్లల ప్రసవం పెద్ద బాధ ఉండేది. ఈరోజు గ్రామాలలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా అమ్మఒడి బస్సులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి మందులు ఇచ్చి టెస్టులు చేసి ప్రభుత్వ ఖర్చుతోనే తెచ్చి ప్రభుత్వ వాహనంలో వాళ్ళని ఇంటికి పంపిస్తూ ఉన్నాం. మళ్ళీ డెలివరీ టైంలో కూడా వాళ్ళని తీసుకొచ్చి ప్రసవం చేయించి అమ్మాయి పుడితే 13,000 ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి దర్జాగా మళ్ళీ అదే బస్సులో ఇంటికి పంపిస్తూ ఉన్నాం. మనకు డబ్బులు ఖర్చు అయ్యేది, ఇప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఇస్తూ ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు మీ ముందున్నాయి, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను మీ అందరిని ఒకటే మాట కోరుతా ఉన్నా, ఇవి ఆలోచించి ఓట్లు వేయాలని కోరుతా ఉన్నాను. ఆలోచించకుండా ఓట్లు వేయద్దు. అట్లనే రెండవ ప్రాధాన్యత రైతులకు ఇచ్చినాం. రైతుల విషయానికి వస్తే ప్రాజెక్టుల ద్వారా నీళ్లు సరఫరా అయితే అన్ని రాష్ట్రాలలో పన్నులు వసూలు చేస్తారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ పన్నులు లేవు. ఫ్రీగా వాటర్ ఇస్తూ ఉన్నాం. అట్లనే 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఉచితంగా, పైసా తీసుకోకుండా. అట్లనే రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. వేరే ఎవరు కూడా రైతు బంధు అని పుట్టియలే. రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఎవరైనా ఒక రైతు దురదృష్టవశాత్తు చనిపోతే
ఆయనకు 5 గుంటల భూమి ఉన్నా సరే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నాం వారం లోపల. అట్లనే మీ ధాన్యాన్ని ప్రభుత్వానికి కొంత నష్టం వచ్చినా మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. దీనిలో ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, అయినా సరే కొనుగోలు చేస్తూ ఉన్నాం రైతుల క్షేమాన్ని కోరి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ప్రజలు కట్టిన పన్నుల డబ్బంతా కొంచెపోయి రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తూ ఉన్నాడు, అవసరం లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. రైతు బంధు వేస్టా అండి? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండన్నా? రైతు బంధు ఉండాలంటే సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ గెలవాలి. రైతు బంధు ఉండడమే కాదు, ఇవాళ సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరానికి ఉన్నది, రేపు డెఫినెట్గా దాన్ని 16,000 రూపాయలు ఇస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ వేస్ట్గా 24 గంటల కరెంట్ ఇస్తాడు, 3 గంటలే చాలు అంటాడు ఆయన. 3 గంటలకు ఎట్లా వాడుతుందా పొలం అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంట. ఇవాళ తెలంగాణలో 1 కాదు 2 కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి రైతుల దగ్గర. ఈ 30 లక్షల మోటార్లు 10 HP మార్చాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి? 3 గంటలు ఉంటుంది, అందరి దగ్గర 10 HPలు ఉంటాయి, అందరు ఒకపారే ఒత్తుతారు. ట్రాన్స్ఫార్మర్లన్నీ పటాకులు వెళ్ళినట్టు వెళ్ళిపోతాయి. ట్రాన్స్ఫార్మర్లు కాదు, సబ్స్టేషన్లు కూడా వెళ్ళిపోతాయి. మీ అందరికి తెలుసు ఆ విషయం. వాళ్ళ అధికారంలో ఉన్ననాడేమో వాళ్ళు ఇవ్వలే, వాళ్ళకి చేతులు రాలే. ఇవాళ మేము 24 గంటలు ఇస్తూ ఉంటే దాని మీద ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ మించి 3 సంవత్సరాలు కష్టపడి రైతుల భూములు కాపాడడానికి నేను ధరణి పోర్టల్ తెచ్చినాను. మీ అందరికి తెలుసు ఆ విషయం. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూములు సేఫ్గా ఉన్నాయి రైతులై, ఎవరికి ఇబ్బంది లేదు. ఏ భూమిని ఎవడు మార్చలేడు. మీ భూమి మీద మీ హక్కు మారానంటే మీ బొటనవేలు పెడితేనే మారుతుంది తప్ప దాన్ని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు ఈరోజు రాష్ట్రంలో, నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా కాంగ్రెస్ రాహుల్ గాంధీ, పిసిసి ప్రెసిడెంటు, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ అధికారానికి వస్తే ధరణి పోర్టల్ తీసి మేము బంగాళాఖాతంలో ఇస్తామంటారు. అంటే ఏం జరుగుతుంది? ధరణి పోర్టల్ తీసేస్తే మళ్ళీ పాత పట్వారీలు, పాత విఆర్ఓలు, మళ్ళీ పానీ నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ చక్కర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్ల సంతకాలు కావాలి. మనం పోతాం ఆఫీస్కు, ఏమంటాడు, నీకు ఎంత ఉన్నది భూమి? 7 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. లాభం 30,000 లేకపోతే సంతకం పెట్టాడు. ఇవాళ ఈరోజు మీ కడుపులో చల్లగదలకుండా, మీరు కాలు బయట పెట్టకుండా, 1 రూపాయి ఇవ్వడానికి లంచం ఇవ్వకుండా ఎట్లా పంపిస్తున్నాం రైతు బంధు? మేము మీకు ఎంత భూమి ఉన్నదో అంత డబ్బు మేము హైదరాబాద్లో విడుదల చేస్తే నేరుగా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నది. మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. మీరు పోయి చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి. దాన్ని ఇడిపించుకొని మీ పనులకు మీరు వాడుకుంటూ ఉన్నారు. మంచి పంటలు పండుతూ ఉన్నాయి. మరి ధరని తీసేస్తే రేపు రైతు బంధు ఎట్లా రావాలా? మళ్ళీ పాత దళారీ వ్యవస్థనేనా? కాబట్టి రైతాంగం ఇలా సీరియస్గా ఆలోచించాలి. వాళ్ళకు జోగులాగా ఉండొచ్చు, కానీ మనకు రైతులకు ఇది జీవన్మరణ సమస్య. చాలా ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి రైతాంగం జాగ్రత్తగా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో పేదలను, రైతులను, ప్రభుత్వ ఉద్యోగులను అందరినీ కూడా మేము సమదృష్టితో చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పినాను ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువగా తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా మీకు శాలరీస్ వస్తాయని నేను చెప్పినాను. నేను రుజువు చేసి చూపెట్టినాను. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఎక్కువ జీతాలు వస్తాయి. ఇండియా మొత్తంలో ఉద్యోగస్తులకు హైయెస్ట్ శాలరీ ఇచ్చేది ఉందంటే అది తెలంగాణ స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మళ్ళీ మొన్న కూడా
పిఆర్సీ అపాయింట్ చేసినాం. మళ్ళీ కూడా మంచి పిఆర్సీ ఇచ్చుకుందాం, బ్రహ్మాండంగా డిఏలు కూడా ఇచ్చుకుందాం. వాటితో పాటు ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా చూసినాం. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో చేయరు. చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కొంతమంది ఉన్నారు. చాలామందిని రెగ్యులరైజ్ చేసినాం. వాళ్ళు బోను మిగతా ఎవరైతే ఉన్నారో పిఆర్సీ ఉద్యోగులకు 30% ఇస్తే ఆ చిన్న ఉద్యోగుల కడుపు కూడా నింపాలని వాళ్ళకు కూడా 30% పెంచినాం జీతాలు. ఇది ఎప్పుడు చరిత్రలో జరగలే, ఇక్కడ జరగదు. ఆర్టీసీ ఉద్యోగులు మా ఉద్యోగాలు పోతాయేమో అని దినదిన గండం నూరేళ్ళు ఆగిస్తున్నట్టుండే వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఫైట్ చేసినారు. సరే మొన్ననే ఆర్టీసీని విలీనం చేసినాం ప్రభుత్వంలో. ఆ గవర్నర్ లేట్ చేయడం వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తెల్లారి నెల రోజుల లోపల వాళ్ళు కూడా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తాం. ఈ రకంగా అందరినీ కూడా సమదృష్టితో సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మనకు కులం లేదు, మతం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరినీ కూడా ముందుకు తీసుకొని పోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పోయినసారి సంగారెడ్డి నియోజకవర్గంలో మీరు చింతా ప్రభాకర్ ఓడగొట్టినారు, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపియలే. అయినా కూడా నేను సంగారెడ్డి మీద అలగలే, ఎందుకంటే సంగారెడ్డి నాది కదా, ఇది నేను పుట్టిన జిల్లా కదా. సంగారెడ్డిలో నేను తిరగని గల్లీ ఉన్నదా? నాల్సాబ్ గడ్డ నుంచి మొదలుకుంటే ప్రతి గల్లీ నేను పాదయాత్ర చేసిన. ప్రజల అవసరాలు తీర్చడానికి ఇక్కడ మొత్తం పాదయాత్ర చేసినాను. మీ అందరికి తెలుసు ఆ విషయం. నేను ఇక్కడ ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి సాయంత్రం కాగానే డుర్రుమని హైదరాబాద్ పోకపోదు, ఇక్కడనే గెస్ట్ హౌస్లో ఉండు, పొద్దున్న లేచి పాదయాత్రలు చేసేది, మీ మధ్యలోనే తిరిగేది. అనేక కార్యక్రమాలు చేసినాం. మంచినీళ్ళ బాధ ఎట్లుండే, కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు ఎత్తున్నోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు, కనీసం మంచినీళ్ళు ఎందుకు ఇయ్యలే? దయచేసి మీరు ఆలోచించాలి. మంచినీళ్ళు కూడా ఇయ్యలే, మనల్ని 58 ఏళ్ళు ఏడిపించినారు. ఇలా మిషన్ భగీరథతోని బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రతి మారుమూల లంబాడి తండాకు పట్టణం లేదు, పల్లె లేదు, ప్రతి ఇంట్లో ఇలా రెగ్యులర్ నీళ్ళు వస్తూ ఉన్నాయి. నేను మీకు శుభవార్త చెప్తా ఉన్నా. మొన్ననే నాగ్పూర్ పోయి చూసి వచ్చినాం. సప్లై మంచిగా ఉంది కాబట్టి 24 అవర్స్ వాటర్ వచ్చే టెక్నిక్ కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు నీళ్ళు దొరికేటట్టు కూడా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఇలా ఒక పార్టీ ఏమో మతం అంటాడు, ఇంకో పార్టీ ఏమో ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటాడు, 3 గంటల కరెంట్ అంటాడు, ధరని తీసేస్తామంటారు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక పార్టీ ఏమో మత పిచ్చి పార్టీ, కానీ మతం పిచ్చి లేపుడు తప్ప మంటలు పెట్టుడు తప్ప ఏం తెలియదు. ఎంతసేపు మసీదులు తగ్గుదామా, దర్గాలు తగ్గుదామా, ఈ పని తప్ప ఇంకోటి రాదు ఆ పార్టీకి. ప్రజలను డివైడ్ చేస్తుంది. ఇంకోళ్ళేమో వీళ్ళు ఈ పనిలో ఉంటారు. కాబట్టి జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మంచిగా ఆలోచిస్తే ఓటు మన తలరాతను కూడా మారుస్తుంది. ఆ ఇబ్బంది రానియద్దు. ఇంతకుముందు ప్రభాకర్ గారు అన్నట్టు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పెట్టుకున్నాం. సింగూరు నిండుకుండల బ్రహ్మాండంగా కాళేశ్వరంతో లింక్ చేస్తూ ఉన్నాం. ఒకసారి ఆ లెసనే మారిపోతుంది ఇక్కడ. లాస్ట్ టైం బీఆర్ఎస్ క్యాండిడేట్ని ఓడగొట్టినా నేను సంగారెడ్డి మీద అలగలే, కానీ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ తెచ్చిపెట్టాను నేను. చింతా ప్రభాకర్ గారు నా ఎంబడబడి ఆ మెడికల్ కాలేజ్ ఇక్కడికి వచ్చేటట్టు చేసినాడు. మెడికల్ కాలేజీతో పాటు మెడికల్ కాలేజ్ ఒకటే కాదు, దాంతోపాటు నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సంగారెడ్డికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ మంచి ఎమ్మెల్యే ఉంటే, మంచి పద్ధతిలో పనిచేసే ఎమ్మెల్యే ఉంటే, హైదరాబాద్ సంఖలోకి వచ్చిన సంగారెడ్డి కాబట్టి కాలుష్య రహితమైనటువంటి అనేక వందలాది పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది, అనేక విద్యా సంస్థలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికి కొన్ని వచ్చినాయి, ఇంకా కూడా చాలా బ్రహ్మాండంగా వస్తాయి. ఒకప్పుడు ఏమయ్యేది, హైదరాబాద్లో ఉండి ఇక్కడికి వచ్చిపోయేది ఉద్యోగులు, ఇప్పుడు సంగారెడ్డిలో ఉండి హైదరాబాద్ పోయేస్తూ ఉన్నారు. ఆ మార్పు అంతా వచ్చింది. సంగారెడ్డి బాగా పెరిగింది కాబట్టి ఆ మార్పు అంతా కూడా జరిగింది. దీనికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ పట్టణ అభివృద్ధి, అన్ని రకాలకి ఈ పట్టణం బాగుపడడం, ఇది అభివృద్ధి చెందడం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే నేను పాత మెదక్ జిల్లా మీ బిడ్డను, నేను ఎక్కడి నుంచో రాలే. పెద్దలు చెప్పినారు
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకైన జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. అంటే జన్మభూమి మీద ఎవరికైనా సరే ఎక్కడ ఉన్నా ప్రేమ ఉంటుంది. అందుకే నాకు అనుబంధం ఉంది సంగారెడ్డితోని. ఈసారి దయచేసి మళ్ళా నేను అలిగేటట్టు చేయకండి. ప్రభాకర్ను గెలిపియండి, మీకు లాభం జరుగుతుంది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే నేను కూడా చూసిన సోషల్ మీడియాలో. నేను ఎస్పీ ఆఫీస్ ముందరనే కారు గుద్దేసిన, నేను బూతులు క్యాప్చర్ చేసిన, ఓట్లు గుద్దుకున్న నేనే. ఈ ఎమ్మెల్యేలే కావన్నా మనకు? ఈ ఎమ్మెల్యే మొదట్లో టీఆర్ఎస్లో ఉండే ఉద్యమ ద్రోహే, అమ్ముడు పోయిండు. ఆ విషయం కూడా మీకు తెలుసు. ఉన్నాడు ఆ తెలంగాణ కోసం. తెలంగాణకు శాపమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మీకు ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి ఉండే, లాస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. హరీష్ రావు వీళ్ళందరూ అసెంబ్లీలో కొట్లాడుతున్నారు, మా డబ్బులు మా నిధులు లెక్కబెట్టి కావాలని. ఆయన ఏమన్నాడో తెలుసా? మీరు ఇట్లా గడబడి చేస్తే తెలంగాణకు ఒక రూపాయి గుడియా, ఏం చేస్తారో చేసుకపోండి అన్నారు. తెలంగాణ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రినా రాజీనామా చేసిండ్రా? అదే బీఆర్ఎస్ నాయకులు మేము ఎన్ని మాట రాజీనామాలు చేసినాం. కేంద్ర మంత్రి పదవులు, ఎంపీ పదవులు, ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేసి పేగులు దిగేదాకా తెలంగాణ కోసం కొట్లాని. కానీ వాళ్ళు రాలే. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కల్పించింది తెలంగాణ కాంగ్రెసే. నీళ్ళు ఇవ్వకపోతే సపోర్ట్ చేయింది తెలంగాణ కాంగ్రెసే. ఉద్యోగాలు దోపిడీ జరుగుతుంటే మాట్లాడంది తెలంగాణ కాంగ్రెసే. మరి ఆ కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తుంది? మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెస్తారట. ఒక విషయం ఆలోచన చేయాలి. ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెడుతుండే? ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి రాజ్యమే కదా. చాలా మంది ప్రజలు సగం కడుపుపోయి తిన్నారు కదా. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎమర్జెన్సీ పెట్టి లక్షల మందిని కొంచెం జైలు వేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా 1969లో 400 మంది మన తెలంగాణ పిల్లలను ఫైర్ చేసి కాల్చి చంపారు, లక్షల మందిని జైలు వేసారు. మళ్ళీ ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యం? ఓ పెద్ద మనిషి ఉన్నాడట, ఇంట్లో తద్దినం ఉంటే పెద్ద మనిషి అని భోజనానికి రమ్మంటే మంచిగా గడప నిండా తిని మీ ఇంట్లో రోజు ఇట్లనే జరగాలి అన్నాడట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటే ఎవరి కోసం తెస్తారు? మళ్ళీ ముండబోయడానిక? మళ్ళీ నీళ్ళు లేని తెలంగాణనా? మళ్ళీ కరెంట్ లేని తెలంగాణనా? ఎవరిని ఉద్ధరించడానికి? 50 ఏళ్ళు చూసినాం కదా. ఇలా వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అడ్డం పొడుగు ఆపద మొక్కులు మొక్కుతున్నారు. ఒక టైలర్ పాపం బట్టలు కుడుతున్నాడు. బట్టలు కుడితేనే సూది కింద పడు. సూది పోతేనే దేవుడా దేవుడా నా సూది నాకు దొరకని నీ పేరు మీద 1 కిలో చక్కెర పంచి పెడతాను. ఇంట్లోకెళ్ళి భార్య ఊరికే తిట్టింది. 10 పైసలకు సూది వస్తుంది, ఎవడన్నా సూది కోసం చక్కెర పంచి పెడతాడా? కిలో చక్కెర అంటే పిచ్చిదానా నీకేమెరక, సూది అయితే దొరకని చక్కెర ఎగబెడదాం దేవుడు ఏం చేస్తాడు అన్నాడు. ఇగో ఇదే పద్ధతి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది. ఉల్టా సీదా